అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతి శనివారం వాస నరసింహంలో ఆరోగ్య సదస్సు నిర్వహించుకుంటున్నాం. ఇది 1134వ కార్యక్రమం. ఈ రోజున ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కేబిఎస్ శ్రీనివాస్ గారు ఆస్టియోపోరోసిస్, ఆస్టియో ఆర్థరైటిస్ అనే విషయం మీద మాట్లాడుతున్నారు. ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకల బొలుసు వ్యాధి అంటాం. ఊరికే పుట్టిపోయి ఊరికి విరిగిపోతుంటాయి కూడాను. ఎముకల్లో పొట్టుతూ ఉండదు. సాధారణంగా ఎముకలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, కానీ ఆ బలం కోల్పోయి ఊరికి విరిగిపోతుంటాయి. కొంతమంది ఊరి కింద పడగా పట్టుకుని విరిగిపోతుంటుంది. కింద కాగలో లిమ్స్ అలాగే అప్పటి లిమ్స్ ఏదో సరే, అంటే ఎముకల్లో పొట్టుత్వం లేకుండా పోతుంది అనమాట. అలాగే ఎంతమందికో ఈ ఆస్టియోపోరోసిస్ వాడికి కీళ్ళ వ్యాధులు కూడా వస్తాయి. ఆర్థరైటిస్ అంటాం. కీళ్ళ వాపులు రావచ్చు, కీళ్ళ నడవలేకపోవచ్చు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అంచేత ఆస్టియోపోరోసిస్, ఆస్టియో ఆర్థరైటిస్ని దాని గురించి వాళ్ళ డీటెయిల్గా చాలామందికి ఈ విషయం, ముఖ్యంగా లేడీస్లో ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రత్యక్షంగానే కాకుండా మరి ఫేస్బుక్లో లైవ్ కూడా పెడుతోంది. ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీ అందరూ చాలా రెగ్యులర్గా చూస్తున్నారు, మీ అందరికీ ధన్యవాదాలు. మీరు ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ రోజుల్లో ఎవరు తీసుకున్నా సరే కీళ్ళనొప్పులు లేవని ఎవరు అనేవాళ్ళు లేరు. ఏదో నొప్పి, నా 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి కీళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. మరి ఈ ఆస్టియోపోరోసిస్కి, ఆస్టియోఆర్థరైటిస్కి ఈ కీళ్ళ నొప్పికి ఏమైనా సంబంధం ఉందో కూడా తెలుసుకుంది మీరు. అంచేత మీరందరూ చూడండి. అలాగే వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కనుక మీరందరూ షేర్ చేయండి. ఆ తర్వాత మీరు డాక్టర్ గారి ప్రసంగం అయిపోయిన తర్వాత మీకైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. పోస్ట్ చేస్తే వారి ప్రసంగం అయిన తర్వాత వాటికి సమాధానం కూడా ఇస్తారు. అలాగే కొన్నవాళ్ళు కూడా మరి మనకి ఈ సమాచారం ఉన్న వాళ్ళు కూడా చెప్తాను, ప్రసంగం అయిపోయిన తర్వాత సందేహాలు ఉంటే అడగవచ్చు. మరి అదేవిధంగా ఈ కార్యక్రమం ఇప్పుడు లైవ్ వస్తుంది. లైవ్లో కాకుండా తర్వాత 2 సోమవారానికల్లా మనం మరి డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్లో 20 ఛానల్స్ ఉన్నాయి. దాంట్లో డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ఆరోగ్యం అని ఉంది. యూట్యూబ్లో మీరు చూసినట్లయితే దాంట్లో డాక్టర్ గారి మొత్తం మరి పూర్తి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వారు మాట్లాడంతా కూడా ఉంటాయి. అది కూడా చూడడానికి గుర్తు. ఇప్పుడు ఓవర్ డాక్టర్ కేబిఎస్ శ్రీనివాస్ గారు, ఆయన ఇప్పుడు ఈ బొలుసు ఎముకలు కీళ్ళవాతం అనే విషయం మీద మాట్లాడతారు. వాటి మాట్లాడాలని కోరుతున్నాను. Thank you very much, sir. Thank you for the opportunity. Samaran garu, Dr. Maru garu, Polos garu. So, ఇవాళ టాపిక్ ఏంటంటే ఆస్టియోపోరోసిస్ అండ్ ఆస్టియోఆర్థరైటిస్. ఆస్టియోపోరోసిస్ సమారం గారు చెప్పారు, బొలుసు వ్యాధి. సో బోన్స్ చాలా వీక్ అయిపోతాయి అన్నమాట. సో నేను డాక్టర్ శ్రీనివాస్, విజయవాడలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. సో ఆస్టియోపోరోసిస్ అనేది యూజువల్గా పోస్ట్ మినోపాసల్ విమెన్లో వస్తుంది. ఓల్డ్ ఏజ్ రిలేటెడ్ అనమాట. యూజువలీ డిసీజ్ ఆఫ్ ఏజింగ్. ఇది ఇట్స్ సైలెంట్ డిసీజ్ అని అనొచ్చు, ఎందుకంటే అది చాలామందికి సిమ్టమ్స్ ఉండవు. సో ఇది జరుగుతున్నట్టు బయటికి మనకి తెలియదు అనమాట, అన్లెస్ ది ఫ్రాక్చర్స్ అవి అయితే కానీ మనకి తెలియదు. సో దీని కీ పాయింట్స్ ఏమిటంటే బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది. ది కాల్షియం బోన్లో ఎంతైతే ఉంటుందో అది తగ్గిపోతుంది అనమాట. సో దాని వల్ల ఏమిటంటే బోన్ వీక్ అయిపోతుంది. వీక్ అవడం వల్ల ఫ్రాక్చర్ రిస్క్ ఎక్కువ అవుతుంది. సో బోన్స్ చాలా ఈజీగా ఫ్రాక్చర్ అయిపోతాయి అన్నమాట. సో నార్మల్గా అయితే పడుచు వాళ్ళకి మీరు ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు. బోన్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, క్యాన్సర్లెస్ బోన్ అంటాం. సో ట్రబెక్యులే ఇవన్నీ ఏమిటంటే నెట్వర్క్ లాగా ఉంటాయన్నమాట. ఇదేమిటంటే ఆస్టియోపోరోటిక్ బోన్. మీకు డిఫరెన్స్ తెలుస్తోంది. సో ఈ ట్రబెక్యులే తగ్గిపోవడం వల్ల, కాల్షియం డిపాజిట్ తగ్గిపోవడం వల్ల చాలా వీక్ అయిపోతుంది. దీని వల్ల లోడ్ ట్రాన్స్మిషన్ బాగా పడిపోతుంది అనమాట. సో లోడ్స్ ఎక్కువగా సస్టైన్ చేయలేవు బోన్స్, దానివల్ల తొందరగా విరిగిపోతాయి. సో యూఎస్ఏలో అయితే 36.8 మిలియన్ మందికి ఫ్రాక్చర్స్, వర్టిబ్రల్ ఆర్ నాన్ వర్టిబ్రల్ ఫ్రాక్చర్స్ అన్నమాట. అంటే వెన్నెముక లేకపోతే మరియు వేరే బోన్స్ ఫ్రాక్చర్స్ అవ్వచ్చు ఒక ఏడాదిలో. అంటే 3 కోట్ల మంది పైగా అన్నమాట. సో స్పైన్
చాలా కామన్గా అఫెక్ట్ అవుతుంది. హిప్, రిస్ట్ ఈ మూడు ఏరియాస్ చాలా కామన్గా ఫ్రాక్చర్స్ అవుతాయి. హిప్, రిస్ట్ కంటే స్పైన్ చాలా కామన్. సో ఆడవాళ్ళలో 3 రెట్లు ఎక్కువ మగవాళ్ళ కంటే. ఎందుకంటే వాళ్ళకి పీక్ బోన్ మాస్ అని అంటాం. పీక్ బోన్ మాస్ అంటే బోన్ మాస్ 20 ఇయర్స్లో ఎంత బోన్ మాస్ ఉంటుందో దాన్ని పీక్ బోన్ మాస్ అంటాం అనమాట. ఎర్లీ 20స్లో ఉండేది. దాని తర్వాత ఆడవాళ్ళలో మినోపాస్ అయిన తర్వాత హార్మోనల్ చేంజెస్ వస్తాయి, ఈస్ట్రోజన్ లెవెల్స్ పడిపోతాయి అన్నమాట. సో దాని మూలాన్ని బోన్ స్ట్రెంగ్త్ కూడా అప్పటి నుంచి బాగా తొందరగా పడిపోతుంది. అరౌండ్ 30-35 ఇయర్స్ నుంచే తగ్గిపోవడం మొదలవుతుంది. కానీ మినోపాస్ అయిన తర్వాత ఇంకా ఫాస్ట్గా బోన్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది, కాల్షియం డిప్లీట్ అవ్వడం మూలాన్ని. ఇంకొకటి ఏమిటంటే కారణం ఏమిటంటే ఆడవాళ్ళు సహజంగా మగవాళ్ళ కంటే ఎక్కువ రోజులు బతుకుతారు. సో లాంగర్ యూ లివ్, ద మోర్ ఛాన్సెస్ ఆఫ్ బ్రేకింగ్ బోన్స్. సో వర్టిబ్రల్ ఫ్రాక్చర్స్ అండ్ రిస్ట్ ఫ్రాక్చర్స్ ఇవి చాలా కామన్, లేడీస్లోనూ కామన్గా చూస్తూ ఉంటాం. యూఎస్ఏలో అయితే 1 కోటి మంది దాకా అఫెక్ట్ అవుతారు ఆస్టియోపోరోసిస్లో. ఇట్ అఫెక్ట్స్ 1 in 50 విమెన్ అనమాట. అండ్ మగవాళ్ళల్లో అయితే రిస్క్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్ ఇస్ మోర్ దాన్ రిస్క్ ఆఫ్ కార్సినోమా ఆఫ్ ద ప్రాస్టేట్ అంటారు. సో 1/4 ఆఫ్ ద 1/5 ఆఫ్ ఆస్టియోపోరోసిస్ ఫ్రాక్చర్స్ క్యాన్ లీడ్ టు మార్టాలిటీ అనమాట. సో అంత కామన్ అది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళలో పాలిఫార్మసీ అది చాలా ఎక్కువ ఉంటుంది. చాలా మందులు మాత్రలు కూడా అఫెక్ట్ అవుతాయి బోన్ స్ట్రెంగ్త్ని. సో ఆస్టియోపోరోసిస్తో అఫెక్ట్ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ అట్లీస్ట్ ఒక ఏడియల్ అంటే యాక్టివిటీ ఆఫ్ డైలీ లివింగ్ ఒకటి తగ్గిపోతుంది వాళ్ళల్లో. ఇంకొకటి 5-fold ఇంక్రీజ్ ఇన్ అనదర్ వర్టిబ్రల్ ఫ్రాక్చర్. ఒక వర్టిబ్రల్ ఫ్రాక్చర్ అయితే ఇంకొక ఫ్రాక్చర్ అవ్వడానికి 5 రెట్లు ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. ఇంకొకటి ఏంటంటే 10-fold ఇంక్రీజ్ ఇన్ హిప్ ఫ్రాక్చర్. ఒక ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్ వస్తే హిప్ ఫ్రాక్చర్ అవ్వడానికి 10 రెట్లు ఛాన్సెస్ పెరుగుతాయి అన్నమాట. సో ముఖ్యం ఏమిటంటే ఆస్టియోపోరోసిస్ ఉందా లేదా తెలుసుకోవడానికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. మనకి ఆస్టియోపోరోసిస్ ఉంది అని ముందు తొందరగా డయాగ్నోస్ చేయగలిగితే ఈ ఫ్రాక్చర్స్ అన్నీ మనం ఆపగలం. సో అది దాని ఇంపార్టెన్స్ అన్నమాట. ఇది ఇండియన్ పిక్చర్. ఇది 4 కోట్ల మందికి ఉంటుంది. 46 million ఆర్ విమెన్ విత్ ఆస్టియోపోరోసిస్. సో అమాంగ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, అన్ని ఏజ్ గ్రూప్స్లోనూ చూస్తే 8 to 62% ఆఫ్ ఇండియన్ విమెన్కి ఆస్టియోపోరోసిస్ ఉంది. సో చాలా ఎక్కువ ఉందన్నమాట. ఒక కారణం ఏమిటంటే న్యూట్రిషనల్ స్టేటస్ చాలా పోర్ మన ఇండియన్ సినారియోలో. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ చైల్డ్ బేరింగ్ విమెన్లో అనీమియా చూస్తూ ఉంటాం మనం ఇక్కడ. సో చాలా మట్టుకే న్యూట్రిషనల్ పోర్ న్యూట్రిషన్ వల్ల అనే కారణం అది. ఇంకొకటి అర్బనైజేషన్ మూలాన్ని ఏమిటంటే లైఫ్ స్టైల్ సెడెంటరీ అయిపోతుంది, సన్ ఎక్స్పోజర్ ఉండదు. సన్ ఎక్స్పోజర్ లేకపోతే వైటమిన్ డి తగ్గుతుంది. వైటమిన్ డి కాల్షియం అబ్జార్ప్షన్కి చాలా ఇంపార్టెంట్. సో ఇంకొకటి ఏంటంటే లెస్సర్ ఫిజికల్ యాక్టివిటీ. అర్బనైజేషన్ మూలాన్ని ఫిజికల్ యాక్టివిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతే బోన్ మీద లోడ్స్ తగ్గిపోతాయి. ఎముక మీద లోడ్స్ తగ్గిపోయినప్పుడు ఎముక స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండదన్నమాట. ఎముక మీద లోడ్ వేస్తేనే ఎముక గట్టిపడుతుంది, లోడ్ వేయకపోతే ఎముక వీక్ అయిపోతుంది. సో దీని సిమ్టమ్స్ ఏమిటంటే యూజువల్గా బ్యాక్ పెయిన్ మోస్ట్ కామన్లీ ఫాలోయింగ్ ఫ్రాక్చర్. ఈ పెయిన్ బాగా ఎక్కువ అవ్వచ్చు ఫ్రాక్చర్ అయితే. వర్టిబ్రే వెన్నెముక అయితే కొలాప్స్ అయిపోవచ్చు, చితికిపోవచ్చు అన్నమాట బరువు మూలాన్ని. నార్మల్గా ఎముక చితికిపోవడానికి కారణం చాలా పెద్ద లోడ్ అయితే కానీ చితికిపోదు. కానీ ఆస్టియోపోరోసిస్లో ఏమవుతుందంటే వాళ్ళ వెయిట్కే చితికిపోవచ్చు అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు, ఇది అరౌండ్ 30s, 50s and 60s ప్లస్ అన్నమాట. సో ఏజ్ అవుతున్న కొద్దీ ఏమవుతుందంటే ఈ వెన్నెముక చితికిపోవడం వల్ల హైట్ తగ్గిపోతుంది. సహజంగా నార్మల్గానే తగ్గిపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇలా వెన్నెముక కర్వ్ రావచ్చు, దీన్ని డోవేజర్స్ హంప్ అంటాం అన్నమాట. సో వెన్నెముక రౌండ్గా మారిపోతుంది. అది ఏమిటంటే దీని మూలాన్ని వెన్నెముకలు చితికిపోవడం వల్ల వస్తుందన్నమాట.
సో బోన్ స్ట్రెంగ్త్ దేని మీద డిపెండ్ అవుతుందంటే సైజు, తర్వాత డెన్సిటీ. బోన్ డెన్సిటీ తగ్గిపోవడం వల్లనే ఆస్టియోపోరోసిస్లో బోన్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. మినరల్స్ తగ్గిపోతాయి. మినరల్స్ ఎప్పుడు తగ్గుతాయంటే మనకి వైటమిన్ డి తగ్గితే, కాల్షియం తగ్గితే, హార్మోన్స్ తగ్గితే. ఇవి మూడు చాలా ముఖ్యం బోన్లో, ఎముకలో మినరల్స్ మెయింటైన్ చేయడానికి. వైటమిన్ డి సన్లైట్ మూలాన వస్తుంది. హార్మోన్స్, ఏజింగ్లో హార్మోన్స్ తగ్గిపోతాయి. ఇప్పుడు మినోపాజ్ అయిన వాళ్ళకి ఈస్ట్రోజన్స్ తగ్గిపోతాయి, పారాథైరాయిడ్ హార్మోన్ కూడా తగ్గిపోతుంది. సో దీని వలన ఏమిటంటే ఈ బోన్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది అనమాట. నార్మల్గా అయితే బోన్ కంటిన్యూస్గా రీమోడల్ అవుతూ ఉంటుంది. బోన్ తీయబడుతూ ఉంటుంది, ఫామ్ అవుతూ ఉంటుంది, తీయబడుతూ ఉంటుంది, ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది ఒక సైకిల్ లాగా అనమాట. ఎవ్రీ 2 to 3 months ఒక సైకిల్ మారుతూ ఉంటుంది. ఇది యంగ్ ఏజ్లో అయితే ఈ సైకిల్ పాజిటివ్లో ఉంటుంది, పాజిటివ్ బ్యాలెన్స్లో ఉంటుంది అనమాట. బోన్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది, డిప్లీషన్ తక్కువ ఉంటుంది. అదే ఓల్డర్ ఏజ్ వచ్చేసరికి బోన్ డిప్లీషన్ ఎక్కువ అవుతుంది, ఫార్మేషన్ తగ్గుతుంది అనమాట. అంటే బోన్ తయారవడం తగ్గుతుంది, తీయబడడం ఎక్కువ అవుతూ ఉంటుంది. దానివల్ల వీక్ అయిపోతుంది బోన్. పీక్ బోన్ మాస్ ఇందాక చెప్పాను 20 yearsలో యూజువల్గా ఎర్లీ 20sలో ఫామ్ అవుతుంది. దాని తర్వాత బోన్ రీమోడలింగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీనోపాస్ అయిన తర్వాత ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. లేకపోతే హిస్ట్రెక్టమీ చేసుకున్న వాళ్ళకి ఓవేరియెక్టమీ కూడా చేసేస్తే, ఓవరీస్ కూడా తీసేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఈస్ట్రోజన్స్ తగ్గిపోతాయి. కాబట్టి వాళ్ళకి ఆ ఏజ్ నుంచే బోన్స్ వీక్ అవ్వడానికి మొదలవుతుందన్నమాట. సో ఈ ఫ్యాక్టర్స్, ఏ ఫ్యాక్టర్స్ అయితే ఆస్టియోపోరోసిస్ ఫామ్ అవుతాయి, ఇవి చాలా వేరియబుల్. మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ఆస్టియోపోరోసిస్ రిస్క్ ఏదైతే ఉందో అది మన పీక్ బోన్ మాస్ మీద డిపెండ్ అవుతుంది. సో 20 to 35 years మధ్యలో మీకు పీక్ బోన్ మాస్ చాలా ఎక్కువ ఉంటే ఆస్టియోపోరోసిస్ రిస్క్ చాలా తగ్గుతుంది. యంగ్ ఏజ్లో పీక్ బోన్ మాస్ తక్కువ ఉంటే ఆస్టియోపోరోసిస్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత వైటమిన్ డి, కాల్షియం ఆల్సో ఇన్ ద డయట్ మీరు మెయింటైన్ చేయగలిగితే బోన్ లాస్ తగ్గించుకోవచ్చు. సో బోన్స్ ఎలాగ హెల్తీగా మెయింటైన్ చేయగలం? ఒకటి, రెగ్యులర్ ఎక్సర్సైజ్. బోన్ లోడ్ చేస్తేనే బోన్ హెల్తీగా ఉంటుంది. లోడ్ చేయకపోతే బోన్ వీక్ అయిపోతుంది. అడిక్వేట్ అమౌంట్స్ ఆఫ్ కాల్షియం లెవెల్స్ అది చెప్తాను. అడిక్వేట్ అమౌంట్స్ ఆఫ్ వైటమిన్ డి, ఇవి చాలా ముఖ్యం అన్నమాట. ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్, అవి మజిల్ స్ట్రెచింగ్, ఇవన్నీ ఇంపార్టెంట్. ఎందుకంటే రేంజ్ ఆఫ్ మూమెంట్, జాయింట్స్, బాడీలో ఉన్న జాయింట్స్ అన్నిటినీ మూమెంట్స్ మెయింటైన్ చేయడానికి ఇవి చాలా ముఖ్యం. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏదైతే ఉన్నాయో ఆస్టియోపోరోసిస్కి, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. సెక్స్, ఫీమేల్స్, లేడీస్లో చాలా ఎక్కువ ఉంటుంది. పోస్ట్ మినోపాసల్ లేడీస్ చాలా ఎక్కువ. దే ఆర్ మోర్ దెన్, రిస్క్ ఇస్ మోర్ దెన్ ఇన్ ఫీమేల్స్. Again, age is also a risk factor. Older the age, the higher is the risk of osteoporosis. Race కూడా వైట్స్లో చాలా ఎక్కువ ఉంటుంది ఆస్టియోపోరోసిస్. మనలోనే సౌత్ ఈస్ట్ ఏషియన్ డిసెంట్ వాళ్ళకి ఉంటుంది, యాక్టివిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఉంటుంది, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఉంటుంది. ఫ్రేమ్ సైజ్ అని అంటాం. ఫ్రేమ్ సైజ్ అంటే ఇప్పుడు సన్నంగా ఉన్న వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ రిస్క్ కొంచెం ఎక్కువ. సన్నంగా ఉన్న వాళ్ళకి వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి బోన్స్ మీద లోడ్ కూడా తక్కువ పడుతుంది. దానివల్ల వాళ్ళకి బోన్స్ కొంచెం వీక్గా ఉంటాయి. ఫీమేల్ హార్మోన్స్, లైఫ్ టైమ్ ఎక్స్పోజర్ ఆఫ్ ఈస్ట్రోజన్స్, అది కూడా ఇంపార్టెంట్. ఈటింగ్ డిజార్డర్స్, ఆహారం సరిగ్గా తీసుకోకపోయినా కూడా ఉంటుంది. ఈటింగ్ డిజార్డర్ అంటే నార్మల్గా కాకుండా అది ఆల్టర్ అయిందనమాట. అంటే అనరెక్సియా నర్వోసా లేకపోతే బులీమియా ఇలాంటివి ఉన్న వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ రిస్క్ ఎక్కువ. కార్టికోస్టీరాయిడ్ మెడికేషన్స్, లాంగ్ టర్మ్ స్టీరాయిడ్స్ తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆస్తమాకి, లేకపోతే రొమటాయిడ్ ఆర్థరైటిస్కి, సోరియాసిస్కి, ఇలాంటి ఇన్ఫ్లమేటరీ కండిషన్స్కి కార్టికోస్టీరాయిడ్స్ తీసుకున్న వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్, టూ మచ్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్, హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ రిస్క్ ఎక్కువ. లో కాల్షియం ఇంటేక్, మెడికల్ కండిషన్స్ ఉన్నవాళ్ళు, తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్, కార్బనేటెడ్ డ్రింక్స్ కూడా ఫ్రాక్చర్ రిస్క్ ఎక్కువ అవుతుంది. 3 times ద రిస్క్ ఆఫ్ ఫ్రాక్చర్ ఇన్ దోస్ హూ టేక్ కార్బనేటెడ్ డ్రింక్స్. కోలా తాగే వాళ్ళకి 5 times ద ఫ్రాక్చర్ రిస్క్.
తర్వాత హిప్ ఫ్రాక్చర్ అయిన వాళ్ళకి 70% ఆఫ్ హిప్ ఫ్రాక్చర్ అయిన వాళ్ళు వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు. ఎక్సెసివ్ సోడా కన్సంప్షన్ ఇది కూడా ఆస్టియోపోరోసిస్ రిస్క్ని ఇంక్రీజ్ చేస్తుంది. క్రానిక్ ఆల్కహాలిజం ఇవన్నీ మనం బయట నుంచి తీసుకునే కెమికల్స్ అన్నమాట. వీటి మూలాన్ని ఆస్టియోపోరోసిస్ రిస్క్ బాగా పెరిగిపోతుంది. డిప్రెషన్ జనరల్గా యాక్టివిటీని తగ్గించేస్తుంది. నర్వస్ సిస్టమ్ డిప్రెస్ అయిపోయి ఉంటుంది, యాక్టివిటీ తగ్గిపోతుంది, దాని మూలాన్ని ఆస్టియోపోరోసిస్ రిస్క్ పెరుగుతుంది. నేషనల్ ఆస్టియోపోరోసిస్ ఫౌండేషన్ గైడ్లైన్స్ ఏదైతే ఉన్నాయో బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్లు చేయమని రికమెండ్ చేశారు పోస్ట్ మెనోపాసల్ విమెన్కి విత్ ఫ్రాక్చర్ అయిన వాళ్ళు, ఎస్పెషలీ స్పైనల్ ఫ్రాక్చర్స్, హిప్ ఫ్రాక్చర్, రిస్ట్ ఫ్రాక్చర్. సో ఒక ఏజ్ దాటిన తర్వాత 50-60 ఇయర్స్ అయిన వాళ్ళు, మోర్ దెన్ 65 యూజువల్గా ఈ ఫ్రాక్చర్స్ ఏదైతే ఉన్నాయో మెజారిటీ ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ మూలాన్నే అవుతాయి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఫ్రాక్చర్ అవ్వడానికి కారణం ఎలాంటి దెబ్బ తగిలింది అది కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు యాక్సిడెంట్, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయ్యి విరగడం వేరు, ఇంట్లోనే నించున్నట్టుగా కింద పడి విరిగిపోవడం వేరు. నించున్నట్టుగా పడి ఎముకలు విరిగిపోతే అది నార్మల్ కాదు. నార్మల్గా 20 ఏళ్ళు 30 ఏళ్ళ వాళ్ళకి దెబ్బ తగిలేటప్పుడు ఎలా ఏ లెవెల్ ఆఫ్ ఫోర్స్ ఉంటుందో ఆ లెవెల్ ఆఫ్ ఫోర్స్తో ఫ్రాక్చర్స్ అయితే పర్వాలేదు. అది దానికంటే తక్కువ ఫోర్స్తో ఫ్రాక్చర్స్ అయితే సో ఆస్టియోపోరోసిస్ రిస్క్ పెరిగినట్టు అర్థం అన్నమాట. సో బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్లు లెస్ దెన్ 65 వాళ్ళకి, తర్వాత ఆల్ విమెన్ మోర్ దెన్ 65 ఇయర్స్ దాటిన వాళ్ళు, ఆడవాళ్ళు బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్లు చేసుకోవడం మంచిది ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ ప్రివెంట్ చేయడానికి. టెస్ట్లు ఏమిటంటే డ్యూయల్ ఎనర్జీ ఎక్స్రే అబ్జార్ప్షియోమెట్రీ అంటాం, అంటే డెక్సా స్కాన్ అని అంటాం. సో అది ఏం చేస్తుందంటే మీకు యావరేజ్ తీసుకుంటుంది అనమాట. మీ బోన్ డెన్సిటీ పీక్ బోన్ మాస్ ఉన్న వాళ్ళ బోన్ డెన్సిటీతో కంపేర్ చేస్తుంది అనమాట. సో అది స్కోర్స్ ఇస్తుంది, టీ స్కోర్, జెడ్ స్కోర్ అని స్కోర్స్ ఇస్తుంది. ఆ స్కోర్ని బట్టి మీ బోన్ డెన్సిటీ ఎంత ఉందో డిసైడ్ చేయొచ్చు. బాగా తక్కువ ఉంటే అది ట్రీట్మెంట్ ఎలాగో చూద్దాం. So test should be done in all ladies more than 65 years regardless of risk factors. Risk factors ఉన్నా లేకపోయినా ఎవ్రీబడి మోర్ దెన్ 65 ఇయర్స్ ఈ టెస్ట్ చేస్తే మంచిది. పోస్ట్ మెనోపాసల్ వాళ్ళకి ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నా కూడా ఈ టెస్ట్ చేస్తే మంచిది. ఫ్రాక్చర్ అయిన వాళ్ళకి డెఫినెట్గా చేయాలి, ఫ్యూచర్లో ఫ్రాక్చర్స్ ప్రివెంట్ చేయడానికి అన్నమాట. మనం ఎందుకంటే మనం ఈ టెస్ట్ చేసిన తర్వాత ఎలాంటి మెడిసిన్స్ తీసుకోవాలని డిసైడ్ చేయాలన్నమాట. సో ఇంకొకటి ఏమిటంటే స్టీరాయిడ్స్లో ఉన్నవాళ్ళు కూడా టెస్ట్లు చేసి కన్ఫర్మ్ చేసుకోవడం మంచిది. టైప్ 1 డయాబెటీస్, లివర్ డిసీజ్, కిడ్నీ డిసీజ్, థైరాయిడ్ డిసీజ్, సో సిస్టమిక్ డిసీజెస్ ఉన్నవాళ్ళు కొంచెం ఈ టెస్ట్లు చేసి కన్ఫర్మ్ చేసుకోవడం మంచిది. ఎర్లీ మెనోపాజ్ వచ్చిన వాళ్ళు కూడా, దాని తర్వాత హిస్టరెక్టమీ, ఇప్పుడు ఎర్లీ ఏజ్లోనే హిస్టరెక్టమీ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఓవరీస్ కూడా తీసేసిన వాళ్ళు అయితే డెఫినెట్గా రెగ్యులర్గా ఈ టెస్ట్ చేసుకుని బోన్ డెన్సిటీ చెక్ చేసుకుంటూ ఉంటే మంచిది. ఇవి కాంప్లికేషన్స్ ఏమిటంటే ఫ్రాక్చర్స్, స్పైన్ ఫ్రాక్చర్, హిప్ ఫ్రాక్చర్, రిస్ట్ ఫ్రాక్చర్, ఇవి 3 మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రాక్చర్స్ ఆస్టియోపోరోసిస్లో. సో స్పైన్ ఇస్ ఫార్ మోర్ కామన్ దాన్ హిప్ అండ్ రిస్ట్ అనమాట. 7 లక్షల మందికి ఫ్రాక్చర్, వెర్టిబ్రల్ కంప్రెషన్ ఫ్రాక్చర్ ఉంటుంది, అంటే చితికిపోవడం అన్నమాట. వెడ్జ్ కంప్రెషన్ ఫ్రాక్చర్ అంటాం, వెయిట్ మూలాన్ని చితికిపోతుంది అది. యూజువల్గా వాళ్ళు బ్యాక్ పెయిన్, డిఫార్మిటీ, బ్రీదింగ్ కెపాసిటీ కూడా తగ్గిపోతుంది, లాస్ ఆఫ్ అపటైట్ ఉంటుంది, యాక్టివిటీ తగ్గిపోతుంది. సో ఈ ఎఫెక్ట్స్ మూలాన్ని ఏమిటంటే వాళ్ళ మార్టాలిటీ కూడా ఎక్కువ అవుతుంది అనమాట. ఒక స్పైనల్ ఫ్రాక్చర్ అయితే దేర్ ఇస్ అ 5-fold ఇంక్రీజ్ ఇన్ అనదర్ ఫ్రాక్చర్ నెక్స్ట్ ఇయర్. వచ్చే ఫ్రాక్చర్ అయిన నెక్స్ట్ ఇయర్లో 5-fold ఇంక్రీజ్ ఇన్ అనదర్ ఫ్రాక్చర్ అనమాట. యూజువల్గా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఈ ఫ్రాక్చర్స్లో. సో ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఆస్టియోపోరోసిస్లో. ప్రైమరీ ప్రివెన్షన్, సెకండరీ ప్రివెన్షన్ అంటారు. ప్రైమరీ ప్రివెన్షన్ అంటే ముందే రాకుండా అనమాట, సెకండరీ ప్రివెన్షన్ అంటే ఎక్కువ అవ్వకుండా అనమాట. సో ప్రైమరీ ప్రివెన్షన్ అంటే డూ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే మంచిది. వాకింగ్
రన్నింగ్, స్కిప్పింగ్ రోప్తో స్కిప్ చేయడం, జాగింగ్, రెగ్యులర్గా జాగ్ చేయడం, ఇవన్నీ ఇంపార్టెంట్. సోయా తీసుకోవడం, ఈ ఫుడ్ న్యూట్రిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అవాయిడ్ స్మోకింగ్, ఇవన్నీ అవాయిడ్ చేయవలసినవి ఏంటంటే స్మోకింగ్, ఆల్కహాల్, ఎక్సెసివ్ కెఫెయిన్, తర్వాత హార్మోన్ థెరపీ, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటారు. పోస్ట్ మినోపాసల్ విమెన్కి ఎక్సెసివ్ ప్రాబ్లమ్స్ ఉంటే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఇస్తారనమాట. సో నేషనల్ ఆస్టియోపోరోసిస్ ఫౌండేషన్ గైడ్ లైన్స్ అయితే ఏమున్నాయో, కాల్షియం ఇంటేక్ అప్ టు అ మ్యాక్సిమమ్ ఆఫ్ 1.2 grams per day అనమాట, ఎస్పెషలీ ఫర్ ఓల్డర్ విమెన్. వైటమిన్ డి అయితే 400 to 800 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ డే, ఎస్పెషలీ ఇన్ హై రిస్క్ పేషెంట్స్. రెగ్యులర్ వెయిట్ బేరింగ్, మజిల్ స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్, మజిల్ బల్క్ పెంచడం మంచిది. అవాయిడ్ స్మోకింగ్, మోడరేట్ ఆల్కహాల్ కన్సంప్షన్ కూడా మోడరేట్గా ఉండాలి, ఎక్సెసివ్గా ఉండకూడదు. ట్రీట్ ఆల్ అగ్రెసివ్గా ట్రీట్ చేయాలి, వర్టిబ్రల్ ఫ్రాక్చర్స్ అండ్ హిప్ ఫ్రాక్చర్స్. హిప్ ఫ్రాక్చర్స్ మేము చాలా తొందరగా ఫిక్స్ చేసి నడిపించేస్తాం. ఎంత తొందరగా నడిపిస్తే అంత మంచిది వాళ్ళకి. ఒకటి ఓల్డ్ ఏజ్ మూలాన్ని, రెండు నడిపిస్తే వాళ్ళు రికవరీ తొందరగా ఉంటుంది, సెకండరీ ప్రాబ్లమ్స్ కాంప్లికేషన్స్ ఉండవు అన్నమాట. సో టీ స్కోర్ అంటే ఇది, ఈ స్కోర్ ఏం చేస్తుందంటే యంగర్ ఏజ్ గ్రూప్ వాళ్ళతో కంపేర్ చేస్తుందన్నమాట. కంపేర్ చేసినప్పుడు ఇది -2, లెస్ దెన్ -2 ఉందంటే ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్ ఇవ్వాలన్నమాట. లెస్ దెన్ 1.5, -1.5 విత్ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటే ప్రొఫిలాక్టిక్ ట్రీట్మెంట్. సో హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ పోస్ట్ మినోపాసల్ లేడీస్కి ఇస్తారు, ఫస్ట్ లైన్ అది. లైఫ్ స్టైల్ అండ్ హోమ్ రెమెడీస్ ఏంటంటే మెయింటైన్ గుడ్ పోస్చర్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది పోస్చర్ బాగుండకపోతే బ్యాక్ పెయిన్ చాలా కామన్. ఇంకొకటి బయోమెకానిక్స్ ఆల్టర్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ ఫ్రంట్ పార్ట్, మీకు వెన్నెముకలో ముందు భాగం ఏముందో అది చితికిపోతుంది అనమాట, ఎస్పెషలీ లోడ్స్ ఎత్తేటప్పుడు. లేకపోతే కొంతమందికి అయితే బస్సుల్లో వెళ్ళిన వాళ్ళకి కూడా చితికిపోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు. బస్సు గుంటల్లోనూ దాంట్లోనూ ఈ స్పీడ్ బ్రేకర్లు ఉండడం వల్ల వాళ్ళు సీట్లోంచి ఎగిరి కూర్చోవడం వల్ల చితికిపోయిన వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో మేనేజ్మెంట్ ఇస్ మెయిన్లీ మేనేజింగ్ పెయిన్ and don't ignore a chronic pain in the back. So calcium is very important. Calcium intake adequate-గా ఉందా అని చూసుకుంటూ ఉండాలి. జనరల్గా పోస్ట్ మినోపాసల్ లేడీస్ అయితే కాల్షియం రెగ్యులర్గా తీసుకోవాలి. కాల్షియం ఒకటే కాదు, కాల్షియం విత్ వైటమిన్ డి. వైటమిన్ డి ఏమవుతుందంటే కాల్షియం అబ్జార్ప్షన్ని ఇంక్రీజ్ చేస్తుంది అన్నమాట, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ నుంచి. కాల్షియం లెవెల్స్ బ్లడ్లో పెరిగితే అది బోన్లోకి మళ్ళిస్తుంది అన్నమాట. బ్లడ్లో కాల్షియం లెవెల్ తగ్గిపోతే బోన్ నుంచి కాల్షియం తీసేస్తుంది. సో దానివల్ల మనం అడిక్వేట్గా బ్లడ్ లెవెల్ కాల్షియం లెవెల్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో కాల్షియం కంటైనింగ్ ఫుడ్స్ ఏంటంటే యోగర్ట్, పెరుగు, మజ్జిగ, చీజ్, ఆ తర్వాత కాల్షియం పిజ్జాస్, టోఫు, సోయాబీన్స్, ఇవన్నీ దే ఆర్ రిచ్ ఇన్ కాల్షియం అన్నమాట. ఇదే చూసాను, కాల్షియం లెవెల్స్ బోన్ నుంచి బ్లడ్లోకి వచ్చేస్తాయి. బ్లడ్ లెవెల్స్ ఆఫ్ కాల్షియం తగ్గిపోతే బోన్ నుంచి తీసి కాల్షియం లెవెల్స్ మెయింటైన్ అవుతాయి. బ్లడ్లో పెరిగితే మళ్ళీ బోన్లోకి రీప్లేస్ చేస్తూ ఉంటుందన్నమాట. యోగా పోస్చర్స్ కూడా కొన్ని మంచివి. సో మెడిసిన్స్ ఏమిటంటే ప్రైమరీ ప్రొఫిలాక్సిస్ అంటాం. ప్రైమరీ ప్రొఫిలాక్సిస్ అంటే అది అసలు రాకుండానే ఆపడం అనమాట. సో కాల్షియం, వైటమిన్ డి, ఇవి రెండు ప్రైమరీ ప్రొఫిలాక్సిస్ చాలా ముఖ్యం. ఇవి రెగ్యులర్గా అందరూ రికమెండ్ చేస్తాం, అందరూ వేసుకుంటే మంచిది. సెకండరీ ప్రొఫిలాక్సిస్ ఏమిటంటే వచ్చిన తర్వాత వర్స్ అవ్వకుండా ఆపడం అనమాట. ఇది యాంటీ రిజాప్టివ్స్, అంటే బోన్ తీసేయడం తగ్గించడం అనమాట. ఇవి యాంటీ రిజాప్టివ్, బిస్ఫాస్ఫోనేట్స్ అని అంటాం వీటిని. ఇంకొకటి అనబాలిక్ ఏజెంట్స్. అనబాలిక్ ఏజెంట్స్ ఇవి హార్మోన్స్ అవుతాయి. పారాథైరాయిడ్ హార్మోన్ అందులో చాలా ముఖ్యం. యాంటీబాడీస్, డినోసుమాబ్ అంటాం. తర్వాత హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ, ఇది కూడా ఒక రకంగా అనబాలిక్ ఏజెంట్స్ లాగే అవుతుంది. సో ఆస్టియోపోరోసిస్ ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్ రిస్క్ పేషెంట్స్ ఐడెంటిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఇది చాలా ముఖ్యం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ బోన్ హెల్త్ బై రెగ్యులర్ ఎక్సర్సైజెస్,
అండ్ ఆస్టియోపోరోసిస్ ఫ్రాక్చర్స్ ఒకసారి ఫ్రాక్చర్ అయితే అగ్రెసివ్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మెయింటైనింగ్ బోన్ స్ట్రెంగ్త్ కూడా ఈజ్ ఇంపార్టెంట్ అండ్ మెడికేషన్స్ తీసుకోవడం రెగ్యులర్ మెడికేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇది అందరూ గుర్తుపెట్టుకుంటే మంచిది. ఆస్టియోపోరోసిస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ మేనేజింగ్ ఆఫ్టర్ డెవలపింగ్ ఆస్టియోపోరోసిస్. ఆర్థరైటిస్ ఏమిటంటే ఇది ఇట్స్ ప్రోగ్రెసివ్ డిజార్డర్ ఆఫ్ జాయింట్స్. ఆర్టికులర్ కార్టిలేజ్ తగ్గిపోతుంది. ఆర్టికులర్ కార్టిలేజ్ అంటే జాయింట్ సర్ఫేస్లో ఉండే గుజ్జు అనమాట. విత్ సెకండరీ చేంజెస్ ఒకసారి జాయింట్ సర్ఫేస్ తగ్గిపోతే ఏమవుతుందంటే దాన్ని బయోమెకానిక్స్ జాయింట్ బయోమెకానిక్స్ మారిపోతాయి. సో లోడ్ యూజువల్గా ఈ జాయింట్స్ సర్ఫేస్ ఆర్టికులర్ కార్టిలేజ్ ఉండడం వల్ల లోడ్ డిస్ట్రిబ్యూషన్ చాలా ఈవెన్గా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. ఒకసారి ఇది తగ్గిపోయిందంటే ఏమవుతుందంటే ఫోకల్ లోడింగ్ అని అంటాం. ఫోకల్ లోడింగ్ అంటే లోడ్ ఒకే పాయింట్ లేకపోతే కొన్ని పాయింట్లో లోడ్ ఎక్కువైపోతుంది. సో ఆ ఎక్కువ అవడం వల్ల ఈ అరిగిపోవడం జాయింట్ అరిగిపోవడం తొందరగా అవుతుంది, చాలా ఫాస్టర్గా అవుతుంది. అన్ని జాయింట్స్ ఇన్వాల్వ్ అవ్వచ్చు ఆస్టియోఆర్థరైటిస్లో. మోస్ట్ కామన్ ఏమిటంటే నీ జాయింట్, తర్వాత హిప్ జాయింట్, షోల్డర్, ఎల్బో, స్పైన్లో కూడా ఉంది. స్పైన్లో స్పాండిలైటిస్ అని అంటాం. స్మాల్ జాయింట్స్, ఫుట్ అండ్ యాంకిల్, హ్యాండ్ అండ్ రిస్ట్ కూడా ఉండొచ్చు. కానీ మోస్ట్ కామన్ నీ జాయింట్. సో నీ జాయింట్ గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. ఆస్టియోఆర్థరైటిస్ డైనోసార్లో కూడా ఐడెంటిఫై చేశారు. సో అడల్ట్ పాపులేషన్లో అక్రాస్ ద వరల్డ్ 10% మందికి ఆస్టియోఆర్థరైటిస్ ఉంటుంది. సో అబౌట్ 1/4 కన్సల్టేషన్ జనరల్ ప్రాక్టీస్లో 25% పేషెంట్స్కి ఆస్టియోఆర్థరైటిస్తో వస్తారనమాట. అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ద డిసీజ్ మేనిఫెస్ట్ లేట్, అంటే వాళ్ళు యూజువల్గా ఎర్లీ స్టేజెస్లో అంతగా తెలియదు. అది దాని గురించి చెప్తాను. ఇందులో కూడా సైలెంట్ ఎపిడమిక్ అని అంటాం మేము. రీసెంట్ కాన్సెప్ట్ అనమాట. సిమ్టమ్స్ ఇనిషియల్ స్టేజెస్లో అంతగా తెలియదు. రాను ఏమవుతుందంటే వాళ్ళకి సిమ్టమ్స్ డెవలప్ చేస్తారనమాట. దీనికైతే క్యూర్ లేదు. మనం ఏం చేస్తామంటే అది స్లో చేయొచ్చు, లేకపోతే పూర్తిగా డ్యామేజ్ అయిపోయిన తర్వాత దాన్ని రీప్లేస్ చేస్తాం అంతే. ఏజింగ్ మనం ఎలాగ ఆపలేమో దీన్ని కూడా ఆపలేము అలాగా ఒకసారి సెట్ అయిందంటే. ప్రాబ్లం ఏమిటంటే ఆర్టికులర్ కార్టిలేజ్ అంటే లోపల ఉండే గుజ్జు, దానికి బ్లడ్ సప్లై లేదు, లింఫ్ డ్రైనేజ్ లేదు, నర్వ్ సప్లై లేదు. సో దానివల్ల ఏమిటంటే మనకి లోపల ఏమైనా డ్యామేజ్ జరిగినా కూడా దానంతలో అది హీల్ అయ్యే కెపాసిటీ లేదు. సో దెబ్బ తగిలితే తొందరగా అరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. 60 to 80% of human cartilage is water. So human joint is one of the smoothest known joints in the world అన్నమాట. ఇప్పుడు మనం మెకానికల్గా ఇంజనీర్స్ కూడా అలా ప్రొడ్యూస్ చేయలేరు. అలాంటిది మనం హ్యూమన్స్ ప్రొడ్యూస్ చేయలేం, డెవలప్ చేయలేం మనం. సో ఇది ఎలా డెవలప్ అవుతుందంటే ఫస్ట్ ఇనీషియల్గా పైనున్న పొర దెబ్బ తగులుతుంది, అబ్రేషన్ అని అంటాం. సో అదేమో డీప్ అవుతుంది, ఫిషరింగ్ అని అంటాం. దాని తర్వాత అది రిపేర్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ అక్కడ బ్లడ్ సప్లై ఎక్కువ లేదు కాబట్టి అది అన్సక్సెస్ఫుల్గా రిపేర్ అవుతుందన్నమాట. దాని తర్వాత ఎక్సెసివ్ ప్రొడక్షన్ ఆఫ్ న్యూ సెల్స్ అండ్ మేట్రిక్స్ అంటే చుట్టూరా ఉన్న సబ్స్టెన్స్ అది రిపేర్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ సరిగ్గా రిపేర్ అవ్వదు. సో దే విల్ బి ప్రోగ్రెసివ్ లాస్ ఆఫ్ కార్టిలేజ్. కాసెస్ ఏమిటంటే ప్రైమరీ మనకి ఎగ్జాక్ట్ రీజన్ తెలీదు. ఏజింగ్, తర్వాత జీన్స్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. సెకండరీ అంటే మనకి రీజన్ తెలుసు. డిఫార్మిటీస్, ఈ మోకాళ్ళు లేకపోతే బోన్స్ వంగిపోయి ఉండడం. ఇంట్రాఆర్టికులర్ ఫ్రాక్చర్స్ అంటే జాయింట్ లోపల ఎముకలు విరగడం. జాయింట్ లోపల ఎముకలు విరిగితే జాయింట్ లోపల గుజ్జు పాడవుతుంది. సో దాని మూలాన్ని అది రిపేర్ చేసుకోలేదు కాబట్టి తొందరగా అరిగిపోతుంది, దాని లోడింగ్ మారుతుంది. తర్వాత మెనిస్కల్ ఎక్స్ట్రూజన్ అంటాం. ఇది సైలెంట్ ఎపిడమిక్ అంటున్నాం ఇప్పుడు. సో ఈ మెనిస్కస్ అనేది ఏమిటంటే లోపల గుజ్జులాగా ఉంటుందన్నమాట. అది షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది మోకాళ్ళ లోపల. సో అది ఒక్కొక్కసారి తెగిపోయి దాన్ని కొంచెం బయటకు వచ్చేయడం వల్ల ఆ షాక్ అబ్జార్బింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది నీ లోపల. సో దానివల్ల ఏమిటంటే
మోకాలు తొందరగా అరిగిపోవడం మొదలవుతుందన్నమాట. ఇనీషియల్గా వాళ్ళకి కొంచెం నొప్పి ఉండొచ్చు, 40 to 60 year olds వాళ్ళకి మధ్యలో ఏదో నొప్పితో వస్తారు. మనకి ఎక్స్రే అవి చూస్తాం, పెద్దగా మనకేం కనిపించదు అందులోనూ. సో కానీ ఏమిటంటే ఇది ఎంఆర్ఐలోనే కనిపిస్తుంది మెనిస్కస్ అండ్ ఎక్స్ట్రూషన్ అనేది. సో ఈ మెనిస్కస్ ఎప్పుడైతే బయటకు వచ్చేసిందో ఫోకల్ లోడింగ్ స్టార్ట్ అవుతుంది. ఫోకల్ లోడింగ్ స్టార్ట్ అవడం వల్ల ఎర్లీగా ఆస్టియోఆర్థరైటిస్ మొదలవుతుంది అనమాట. ఒక స్టేజ్ అయ్యేసరికి వాళ్ళకి నొప్పి వస్తుంది, నడవడంలో నొప్పి వస్తుంది, యాక్టివిటీస్ చేయడంలో నొప్పి వస్తుంది, జనరల్గా వెయిట్ వేసి నడిచేటప్పుడు నొప్పి వస్తుంది. నైట్ పెయిన్స్ వచ్చేసరికి జనరల్గా లేట్ స్టేజెస్లో వస్తారు వాళ్ళు. నైట్ పెయిన్స్ వస్తే మర్నాడు లేచి పనులన్నీ చేసుకోవడం కష్టం అవుతుంది. తర్వాత వాళ్ళ పర్సనాలిటీస్ మారడం, ఇరిటబుల్గా ఉండడం, ఇవన్నీ వస్తాయన్నమాట. సో ఇన్వెస్టిగేషన్స్ ఏంటంటే ఎక్స్రేలో మనకి జాయింట్ స్పేస్ తగ్గిపోతుంది. ఇక్కడ ఈ బోన్కి మధ్యలో ఈ గ్యాపే గుజ్జు అనమాట, ఆర్టికులర్ కార్టిలేజ్ అంటాం. ఇది ఎప్పుడైతే అరిగిపోతుందో ఇక్కడ జాయింట్ స్పేస్ తగ్గిపోయింది. పూర్తిగా తగ్గిపోతే ఈ జాయింట్ని మార్పిడి చేయవలసి వస్తుంది. ఆస్టియోఫైట్ అంటే నార్మల్గా ఈ ఎముకలాగా ప్రొట్రూడింగ్ ఎముక ఉండదు. స్క్లెరోసిస్ అంటే ఈ ఎముక గట్టిపడడం అనమాట, జాయింట్ అడుగుని గట్టిపడుతుంది. ఒక్కొక్కసారి లూజ్ బాడీస్ ఉంటాయి, పీసులు ఎముక పీసులు, ఈ ఎస్పెషల్లీ ఇలాంటివి ఎముకలు విరిగిపోయి జాయింట్లో తేలుతూ ఉంటాయన్నమాట. అవి కూడా ప్రాబ్లం ఇవ్వచ్చు. ట్రీట్మెంట్ మెడికల్, సర్జికల్, రీజనరేటివ్ మెడిసిన్ ఇంకా డెవలపింగ్ స్టేజ్లోనే ఉంది, ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉంది. జనరల్గా ఫస్ట్ టైం చూసినప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తాం. మెడికల్ కాకుండా ముందు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇస్ ఇంపార్టెంట్. సిట్టింగ్ ఆన్ ద గ్రౌండ్ కష్టం అవ్వచ్చు, ఇప్పుడు ఇండియన్ టాయిలెట్ వాడటం కష్టం అవ్వచ్చు. సో దానికి తగినట్టు మనం కొంచెం మోడిఫికేషన్స్ చేసుకుంటే సరిపోవచ్చు. స్క్వాటింగ్, బాసం పెట్టు కూర్చోవడం కష్టం అవ్వచ్చు. క్లైంబింగ్, ఎత్తులో నడవడం లేకపోతే ఎత్తు ఎక్కడం కష్టం అవుతుంది. హై హీల్స్ వాడలేరు. షూ మోడిఫికేషన్స్ ఇస్తాం. లేటరల్ వెడ్జెస్ అంతగా ఎఫెక్టివ్గా లేవు ఇప్పుడు. కేన్ అండ్ వాకర్ కూడా వాడుకోవచ్చు. కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో వాళ్ళు ఇది వాడచ్చు. బ్రేసెస్ కొంతమందికి హెల్ప్ అవ్వచ్చు. ఇంకో మోడిఫికేషన్స్ ఏమిటంటే పరిగెత్తడం తగ్గించేసి కొంచెం నడవడం ఎక్కువ చేసుకోవచ్చు. ఆల్టర్నేటివ్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు. తర్వాత వాకింగ్ విదిన్ ద లిమిట్ ఆఫ్ పెయిన్. సో ఒకసారి నొప్పి వస్తే కొంచెం తగ్గించేసుకోవడం, ఇలాంటివన్నీ చేయొచ్చు అనమాట. వాకింగ్ ఆన్ సాఫ్ట్ ఎర్త్, హార్డ్ సర్ఫేస్ మీద నడవడం కంటే సాఫ్ట్గా ఉన్న సర్ఫేస్ మీద నడిస్తే మంచిది. హార్డ్ సర్ఫేస్లో మనకి ఇంపాక్ట్ కొంచెం ఎక్కువ అవుతుంది, ఇంపాక్ట్ లోడింగ్ ఎక్కువ అవుతుంది. సో వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు వెయిట్ తగ్గించుకుంటే మంచిది. నార్మల్గా ఏమిటంటే ప్రతి ఒక్కళ్ళు ఒక 5,000 నుంచి 10,000 అడుగుల దాకా వేస్తారు రోజుకి. సో మీరు 1 కిలో తగ్గినా కూడా రోజుకి 5,000 కిలోలు లోడ్ తగ్గించినట్టు ఉంటుంది. సో వెయిట్ తగ్గించడం చాలా ఇంపార్టెంట్. లో ఇంపాక్ట్ ఏరోబిక్ ఫిట్నెస్ ఎక్సర్సైజెస్. సో ఇది కూడా కీవర్డ్ ఏమిటంటే లో ఇంపాక్ట్. ఇంపాక్ట్ తగ్గించి ఎక్సర్సైజెస్ చేస్తే మంచిది. మూమెంట్ ఎక్సర్సైజెస్ బెస్ట్. స్విమ్మింగ్ ఆస్టియోఆర్థరైటిస్కి, ఎందుకంటే లోడింగ్ ఎక్కువ ఉండదు. స్విమ్మింగ్ ఎక్సర్సైజ్ వీలైతే స్విమ్మింగ్ మంచిది. తర్వాత సైక్లింగ్ అంటూ ఉంటాం. క్వాడ్ స్ట్రెంగ్థనింగ్, చుట్టూరా ఉన్న మజిల్స్ స్ట్రెంగ్థనింగ్ చేసుకుంటూ ఉంటే మంచిది. డిఫార్మిటీస్ లేకపోతే ఈ ఫుట్వేర్ మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు మనం. కొంతమందిలో పనిచేస్తాయి అవి, ఎస్పెషలీ ఫ్లాట్ ఫుట్ అలా ఉన్న వాళ్ళకన్నమాట. ఫిజియోథెరపీ కూడా సిగ్నిఫికెంట్ రోల్ ఉంది ఆస్టియోఆర్థరైటిస్లో. హీట్ థెరపీ, షార్ట్ వేవ్ డయాథర్మీ, రేంజ్ ఆఫ్ మూమెంట్ ఎక్సర్సైజెస్, కంటిన్యూస్ ప్యాసివ్ మోషన్, ఫ్రీ స్వింగింగ్, స్ట్రెచింగ్, డిఫార్మిటీ కరెక్షన్, క్వాడ్రిసెప్స్, హ్యామ్స్ట్రింగ్ స్ట్రెంగ్థనింగ్. సో గెయిట్ని ఇంప్రూవ్ చేసుకోవడం, బ్యాలెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఫిట్గా ఉండడం ఇంపార్టెంట్ అనమాట. రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండడం మంచిది. ఎక్సెసివ్గా ఉండడం కంటే, ఎక్సెసివ్ ఎక్సర్సైజెస్ అయితే అది డెలిటీరియస్, అది మంచిది కాదు. రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేయడం మంచిది, జాయింట్కి మంచిది, బోన్స్కి కూడా మంచిది. మనం ఆస్టియోపోరోసిస్లో కూడా చూసాం. రెగ్యులర్ యాక్టివిటీస్ మంచివి. సో గోల్డెన్ రూల్స్ ఏంటంటే డూ ఇట్ రెగ్యులర్లీ, డూ ఇట్ కరెక్ట్లీ, అండ్ డూ నాట్ ఓవర్ డూ ఇట్.
సో సైక్లింగ్ అది ఇంపార్టెంట్, 5 to 10 minutes చేసుకోవచ్చు. జీరో రెసిస్టెన్స్ లేకుండా చేస్తే మంచిది. రెసిస్టెన్స్ ఉంటే జాయింట్కి లోడ్ ఎక్కువ అవుతుంది. స్కిప్పింగ్ చేసినప్పుడు సాఫ్ట్ సర్ఫేస్ మీద చేస్తే మంచిది. హై ఇంపాక్ట్ ఉండకూడదు, హార్డ్ సర్ఫేసెస్ మీద ఉండకూడదు. ట్రెడ్మిల్ స్పెసిఫిక్లీ పటిలోఫెమరల్ పెయిన్ అని అంటాం, అంటే మోకాలు చెప్ప వెనకాల అరిగిపోతుంది. ఎక్కేటప్పుడు మోకాలు చెప్ప అరుగుతుంది అనమాట. బ్రేసెస్ కొంతమందికి పనిచేస్తాయి, కొంతమందికి పనిచేయవు. మీకు సిమ్టమ్స్ ఇంప్రూవ్మెంట్ ఉంటే వాడచ్చు బ్రేసులు, లేకపోతే అది వాడక్కర్లేదు. యూనిలాటరల్ జాయింట్ లోడింగ్ అంటే జాయింట్ అన్లోడింగ్ బ్రేసెస్ అని అంటాం, ఇవి కూడా వాడచ్చు. ఒక సైడ్ అరిగిపోయినప్పుడు రెండో సైడ్కి లోడు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట ఇలాంటి బ్రేసు. లేటరల్ వెడ్జ్ ఇన్సోల్స్ అంటే ఫుట్ లోపల, షూ లోపల పెట్టే ఇన్సోల్స్ ఇవి. కరెంట్ ఎవిడెన్స్ అయితే దెర్ ఇస్ నో ఎవిడెన్స్ ఆఫ్ ఎఫికసీ ఆఫ్ దీస్ వెడ్జ్ ఇన్సోల్స్ అనమాట. 2020 లేటెస్ట్ ఎవిడెన్స్ ఇది. కేన్స్ అయితే దే మే ఇంప్రూవ్ పెయిన్ అండ్ ఫంక్షన్ ఇన్ ద నీ అండ్ హిప్ ఆస్టియోఆర్థరైటిస్. సప్లిమెంట్స్ టర్మరిక్, జింజర్ ఎక్స్ట్రాక్ట్, గ్లూకోసమిన్, కాండ్రాయిటిన్ సల్ఫేట్, వైటమిన్ డి ఇవన్నీ వాడచ్చు. బట్ ది ఎవిడెన్స్ ఏమిటంటే ఇన్కన్సిస్టెంట్ అనమాట. ఫర్దర్ రీసెర్చ్ ఇస్ నీడెడ్. ఇవి చాలామంది గ్లూకోసమిన్ అది బయట నుంచి కొని వాడటం అది చూస్తూ ఉంటాం. మీరు వాడచ్చు, అది దానికి పెద్దగా ఎవిడెన్స్ లేదు ప్రస్తుతం. కానీ ఫర్దర్ రీసెర్చ్ ఈస్ బీయింగ్ కండక్టెడ్, ఫర్దర్ రీసెర్చ్ జరుగుతోంది దీని మీద. టాపికల్ ఎన్ఎస్ఏఐడీస్ అంటే ఆయింట్మెంట్స్, ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఈ పెయిన్, మోకాలు లేకపోతే షోల్డర్, ఎల్బో పెయిన్తో వచ్చిన వాళ్ళు, ఆస్టియోఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళు ఈ ఆయింట్మెంట్ రాసుకుంటే నొప్పి తగ్గచ్చు. ఎక్సర్సైజెస్, అగైన్ నో ఎక్సర్సైజ్ లేకుండా ఉండడం కంటే సూపర్వైజ్డా అన్సూపర్వైజ్డా అక్వాటిక్ ఎక్సర్సైజ్ ఏదైనా మీరు ఏదో రకమైన ఎక్సర్సైజెస్ మంచిది. న్యూరోమస్కులర్ ట్రైనింగ్ అంటాం, ఇది ఫిజియోథెరపిస్టులు చెప్పగలరు మీకు. బ్యాలెన్స్, ఎజిలిటీ, కోఆర్డినేషన్ ఇవన్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తాయన్నమాట. దే కెన్ బి కంబైన్డ్ విత్ ట్రెడిషనల్ ఎక్సర్సైజెస్. తర్వాత సెల్ఫ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్, దే ఆర్ ఆల్సో వెరీ యూస్ఫుల్. పేషెంట్ ఎడ్యుకేషన్ దట్ ఇంప్రూవ్స్ ఫంక్షన్ ఆఫ్ ద జాయింట్. వెయిట్ లాస్, ఇందాకనే చెప్పుకున్నాం, వెయిట్ లాస్ 1 కిలో తగ్గినా కూడా మీకు రోజుకి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో సస్టైన్డ్ వెయిట్ లాస్ రెడ్యూసెస్ లోడ్ ఆన్ ద జాయింట్స్ ఇన్ ఓవర్ వెయిట్ అండ్ ఒబీస్ పేషెంట్స్. దే డెఫినెట్లీ ఇంప్రూవ్ ఫంక్షన్ అండ్ పెయిన్. మాన్యువల్ థెరపీ, ఎక్సర్సైజ్తో పాటు మాన్యువల్ థెరపీస్ కూడా పెయిన్ ఇంప్రూవ్ చేయగలవు. మసాజెస్ మే ఇంప్రూవ్ ద సిమ్టమ్స్, వీటికి కూడా ఎవిడెన్స్ ఉంది. అదర్ యూస్ఫుల్ మొడాలిటీస్ ఏంటంటే లేజర్ ట్రీట్మెంట్, అక్యుపంక్చర్, దే మే ఇంప్రూవ్ పెయిన్ అండ్ ఫంక్షన్. ట్రాన్స్క్యూటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్, పర్క్యూటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్, తర్వాత ఎక్స్ట్రా కార్పోరియల్ షార్ట్ వేవ్ లిథోట్రిప్సీ, పల్స్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ థెరపీ, ఇవన్నీ దే మే ఇంప్రూవ్ పెయిన్ అండ్ ఫంక్షన్. వీటికి ఇంకా రీసెర్చ్ జరుగుతోంది వీటి మీద. మెడిసిన్స్ ఏం వాడతామంటే ఓరల్ మెడిసిన్స్, నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీస్ అంటాం. ఓరల్ అసిటోమినోఫెన్ అంటే పారాసిటమాల్, తర్వాత నార్కోటిక్స్, నొప్పి ఎక్కువగా ఉంటే ట్రెమడాల్ వాడతాం. పారాసిటమాల్ బెస్ట్ అనాల్జెసిక్స్, పెయిన్ కిల్లర్ మీకు ఆస్టియోఆర్థరైటిస్కి. అది డాక్టర్ కన్సల్టేషన్ తీసుకునే వాడటం మంచిది. ఎస్పెషలీ నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీస్, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఆస్తమా ఉన్నవాళ్ళు డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా వేసుకోవడం మంచిది కాదు. ఓరల్ కార్టిసోన్ హ్యాస్ నో రోల్. ఓరల్గా స్టీరాయిడ్స్కి నో రోల్ ఇన్ ఆస్టియోఆర్థరైటిస్. ఇంజెక్షన్స్ ఏంటంటే మేము జాయింట్ లోపల ఇచ్చే ఇంజెక్షన్, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటాం, కార్టికోస్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తాం. రెండు ఇంప్రూవ్ చేస్తాయి పెయిన్ని. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఎవిడెన్స్ బాగుంది. కార్టికోస్టీరాయిడ్స్ ఓన్లీ సెలెక్టివ్ కేసెస్, ఇంతకుముందు రెగ్యులర్గా ఇచ్చేవాళ్ళం, కానీ ఇప్పుడు సెలెక్టివ్ కేసెస్కే ఇస్తున్నాం. అంత ఎక్కువ వాటి రోల్ తగ్గిపోతుంది. ప్రస్తుతానికి రికమెండేషన్లో లేనివి ఏమిటంటే స్టెమ్ సెల్ థెరపీ ప్రస్తుతం రికమెండేషన్లో లేదు. రీసెర్చ్ జరుగుతోంది, ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉంది. స్టడీస్లో అయితే మీరు చేయించుకోవచ్చు.
డ్రై నీడ్లింగ్ కూడా ప్రస్తుతం రికమెండేషన్లో లేదు. అక్యుపంక్చర్ చూసాం. విస్కో సప్లిమెంటేషన్ అంటే హైలరానిక్ యాసిడ్ అదీను. ప్రొసీజర్స్ మీరు సర్జరీ వైజ్ చూస్తే డీనర్వేషన్ థెరపీ అంటాం. అంటే నరాల్ని, మోకాలకు వచ్చే నరాల్ని కట్ చేసేయడం అనమాట. సో అది చేస్తే మీకు నొప్పి తగ్గిపోతుంది. కానీ అది పర్మనెంట్ క్యూర్ కాదు. మళ్ళీ యూజువల్గా 1 year 6 months 1 year తర్వాత మళ్ళీ నొప్పి రావచ్చు. ఆర్థ్రోస్కోపిక్ పార్షియల్ మెనిసెక్టమీ, మెనిస్కస్ ఆ గుజ్జు కొంతమందికి చిరిగిపోతుంది. చిరిగిపోయిన గుజ్జుని తీసేస్తే నొప్పి తగ్గచ్చు. ఆ చిరిగిపోయిన భాగం ఏదైతే ఉందో అది ప్రాబ్లం ఇస్తేనే తీస్తాం, లేకపోతే యూజువల్గా రొటీన్గా తీయం మేము. అది కాండ్రోప్లాస్టీ అంటే జాయింట్ సర్ఫేస్ని కొంచెం మోడల్ చేయడం. ఆస్టియోటమీ అంటే ఎముకని కట్ చేయడం అనమాట. వంకరగా ఉన్న ఎముకల్ని కట్ చేసి తిన్నగా చేయడం మంచిది, లేకపోతే తొందరగా అరిగిపోతుంది. ఇది కూడా అంతే, ఫిబులర్ ఆస్టియోటమీ. జాయింట్ రీప్లేస్మెంట్ లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి నొప్పి తగ్గకపోతే మెడిసిన్స్తోనూ, ఇంజెక్షన్స్తోనూ, ఫిజియోథెరపీతోనూ నొప్పి తగ్గకపోతే జాయింట్ రీప్లేస్మెంట్ రికమెండ్ చేస్తాం. మోస్ట్ కామన్ ఏంటంటే నీ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్, షోల్డర్, ఎల్బో, రిస్ట్ కూడా, యాంకిల్ కూడా చేస్తున్నారు ఇప్పుడు. రొటీన్ ఆర్థ్రోస్కోపీ ఫర్ లవాజ్ అండ్ డిబ్రైడ్మెంట్ ఇది రికమెండెడ్ కాదు. ఆస్టియోఆర్థరైటిస్లో ఆర్థ్రోస్కోపీకి రోల్ చాలా చాలా తక్కువ. అన్లెస్ మెనిస్కస్ చిరిగిపోయి అడ్డుపడటం, లేకపోతే మెనిస్కల్ ఎక్స్ట్రూషన్ లాంటిది రావడం, ఇలాంటిది ఉంటే కానీ ఆర్థ్రోస్కోపీ చేయం, మేము రొటీన్గా చేయం. ఫ్రీ ఫ్లోటింగ్ ఇంటర్పోజిషనల్ డివైసెస్ అంటే జాయింట్కి మధ్యలో ప్లాస్టిక్ లాగా పెట్టడం, ఇది కూడా రోల్ లేదు. ఎలాగా ఇండియాలో ఎక్కువ జరగట్లేదు ఇది నీ ఆస్టియోఆర్థరైటిస్ అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. నీ రీప్లేస్మెంట్లో ఇవి భాగాలు. ఇది ఫీమరల్ కాంపనెంట్, థై బోన్కి వేసే కాంపనెంట్, ఇదేమో మోకాలు చెప్పకి వేసేది. ఇది రొటీన్గా చేయరు, కొంతమందికే చేస్తారు. ఇదేమో కాలు భాగానికి వేసేది, మధ్యలో ప్లాస్టిక్ పెడతారు అన్నమాట. ఇది హిప్ రీప్లేస్మెంట్, ఇది అరిగిపోయిన హిప్. అరిగిపోయిన హిప్లో ఇది ఎముకని దాన్ని కట్ చేసేసి కప్పు, బాల్ వేసి రీప్లేస్ చేస్తాం అన్నమాట హిప్కి. సో ఆస్టియోఆర్థరైటిస్ సమ్మరీ ఏంటంటే ఇట్స్ ఏజ్ రిలేటెడ్. ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ ఇస్ మోస్ట్ కామన్. ట్రీట్మెంట్ షుడ్ బి బేస్డ్ ఆన్ సిమ్టమ్స్. And modalities range from lifestyle modification, most common adi lifestyle modification, medicines, physiotherapy and joint replacement. Thank you very much. డాక్టర్ కేవీఎస్ శ్రీనివాస్ గారు చాలా చక్కగా చెప్పారు. వెరీ ఎంతో అడ్వాన్స్ విషయాలు చెప్తూ కూడాను అందరికి అర్థమవుతూ చెప్పారు. వెరీ గ్రేట్ సార్, వెరీ నైస్ స్పీచ్. చాలా డిఫికల్టీ టాపిక్ను కూడా ఈజీగా అండర్స్టాండ్ చేసే. అసలు ఏ ఒక్కరు ఫేస్బుక్లో అయితే ఏ ఒక్కరు కూడా ప్రశ్నలు అడగలేదు. అంటే మీరు ఎంత చక్కగా చెప్పారంటే ఎవరికి కన్ఫ్యూజన్ లేదు, ఏ రకమైన కూడా అర్థం కాని విషయం లేదు. అంతే. కొన్నవాళ్ళు ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగాల్సి చూస్తున్నాను. డాక్టర్ గారు మాట్లాడిన మీద మీరు ఏమైనా అడగాల్సి ఉంటే అడగండి. ఎవరికి డౌట్ లేదా? ఎక్సలెంట్ సార్, మీరు బెస్ట్ టీచర్, రియల్లీ బెస్ట్ టీచర్, నో డౌట్. ఎందుకంటే మేము కూడా మెడికల్ స్టూడెంట్స్గా ఉండి చాలా అనుభవంగా చెప్తున్నాను. గోయింగ్ ఆన్ విత్ హియరింగ్ సో మెనీ మీ ప్రోగ్రామ్స్. యువర్ స్పీచ్ ఇది ఎక్సలెంట్. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్ గారి వారి ఆస్టియోపోరోసిస్ అండ్ ఆస్టియోఆర్థరైటిస్ మాట్లాడారు. మరి నెక్స్ట్ వీక్ వచ్చేకల్లా, నెక్స్ట్ వీక్ నా 16th of October వరల్డ్ ఒబేసిటీ డే సందర్భంలో డాక్టర్ బి కార్తిక్ రెడ్డి గారు, పీడియాట్రిషియన్, ఆయన ఒబేసిటీ ఇన్ చిల్డ్రన్, పిల్లల్లో కూడా ఈ రోజుల్లో ఈ స్థూలకాయ సమస్య వస్తుంది. చిన్న పిల్లల్లో కూడా స్థూలకాయ ఏంటి, దాంతో ఈ డయాబెటీస్ కూడా. మనం ఏదో మధుమేహం అంటే పెద్దవాళ్ళు అనుకుంటాం, షుగర్ పోయినది. చిన్న పిల్లల్లో కూడా షుగర్ వ్యాధి వస్తుంది, చిన్న పిల్లల్లో కూడా స్థూలకాయ సమస్య ఉంటుంది. ఇది చాలా రకరకాల ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది. అంచేత వచ్చే శనివారం నాడు వరల్డ్ ఒబేసిటీ పురస్కరించుకుని చిన్నపిల్లల ఒబేసిటీ గురించి డాక్టర్ బి కార్తిక్ గారు మాట్లాడతారు, కార్తిక్ రెడ్డి గారు.
అందరూ దానికి అటెండ్ అవ్వాల్సిన కోరుతున్నాను. ఇంతటితో ఈరోజు కార్యక్రమం ముగిసింది. అందరికీ ధన్యవాదాలు. తర్వాత ఈ కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్లో సోమవారానికల్లా చూడొచ్చు. డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ఆరోగ్యం అనేది యూట్యూబ్లో మీరు చూడొచ్చు. అలాగే మనకి యాప్ కూడా ఉంది, డాక్టర్ సమరం మల్టీ ఛానల్ యాప్ అని, దాంట్లో కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.